ఇప్పుడు తెలంగాణలో ఇంకొక విషయం కూడా బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి నేను హైకోర్టు ఇచ్చింది కదా 4 వారాల ఇది స్పీకర్ డెసిషన్ తీసుకోమని, లేకపోతే మేము సుమోటోగా తీసుకుంటాం అన్నారు. అందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు 3 ఉన్నారు. సో కడియము, దానము, తెల్ల వెంకట్రావు. సో ఇందులో చూస్తుంటే దానంది అయితే బాగా బట్టబయలైపోయింది. ఏముండబోతుంది అంటే ఆల్రెడీ మళ్ళీ మేము సుమోటోగా తీసుకుని విచారణ చేస్తామని వాళ్ళు చెప్పడం అంటే ఏముంటుంది? సుమోటోగా తీసుకుని విచారణ ఎప్పుడు చేయదు కోర్టు. ఇలాంటి సందర్భాలలో అది జ్యూరిస్డిక్షన్ లేని అంశం కాబట్టి, అది స్పీకర్ కి సంబంధించిన అంశం కాబట్టి స్పీకర్ కి సజెస్ట్ చేస్తుంది, డైరెక్ట్ చేస్తుంది. మీరు రూల్ ఆఫ్ లాని పాటించేసి ఇన్ని రోజుల లోపల మీ డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి. అయితే ఇప్పుడు అది ప్రూవ్ అయిందా అవ్వలేదా అనే దానికి హైకోర్టు ఎప్పుడు డిసైడ్ చేసి చెప్పదు. వీళ్ళు జంప్ అయ్యారా అవ్వలేదా అని చెప్పింది ఎవరు డిసైడ్ చేయాలి? స్పీకర్. మరి స్పీకర్ ఒకవేళ వీళ్ళు జంప్ అవ్వలేదు, అదే పార్టీలో ఉన్నారని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఓకే, ఇప్పుడు సరే మీరు అన్న పాయింట్ ఓకే. మరి దానం పరిస్థితి, దానం అయితే జంప్ అయినడానికి ఆయన బీఫామ్ తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది కదా. ఎవరు ఇచ్చిన బీఫాము? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫామ్. ఆయన గెలిచింది కారు గుర్తు మీద. ఓకే డన్, ఆయన ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే ఉండగా మళ్ళీ ఈ బీఫామ్ మీద, వేరే పార్టీ నుంచి బీఫామ్ మీద గెలిచారు. అది ఎట్లుంటుంది? ఒకటి ఇప్పుడు దానం నాగేంద్ర గారి విషయంలో మాత్రం ఆయన ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఆయన నామినేషన్ ఎలక్షన్ కమిషన్ లోకి వెళ్ళిపోయింది. అది ఎవిడెంట్, దాన్ని ఎవరు తీయలేరు. సో ఆయనకు మాత్రం ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు. స్పీకర్ ఆయన దగ్గర ఎక్స్క్యూజెస్ చేయడానికి లేదు. ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది. స్పీకర్ తీసుకుంటాడా నాకు ఎందుకు లేని సైలెంట్ గా ఉండి అది కోర్టు వరకు వెళ్తుంది, ఎట్లా ఉండొచ్చు అది? ఒక్కటి ఇప్పుడు స్పీకర్ యాక్షన్ తీసుకునే లోపల మళ్ళీ ఒకవేళ ఈయన కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకొని లేకపోతే ఇంకోటి చేసేసుకొని దాన్ని ఇంకా డిలే చేసుకుంటూ వస్తారా ఏంటా చూడాలి. ఎందుకంటే లేకపోతే ఇప్పుడు ఆర్డర్ మీద నెక్స్ట్ హైకోర్టు నుంచి హైకోర్టులో డివిజన్ బెంచ్కి వెళ్తారా, లేదా డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ ఎస్ఎల్పీకి వెళ్తారా అనేది ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. దానంకి ఎలాంటి లూప్ ఇంకేముంటాయి అని లూప్ హోల్స్ ఇద్దరిది పక్కన పెట్టినా కూడా దానంకి ఒకవేళ సపోజ్ ఈ యాంటీ డిఫెక్షన్ పడలేదు అనుకోండి, దానం నెత్తి మీద ఇంకో కత్తి కూడా ఉంది, ఎలక్షన్ పిటిషన్. ఇదెక్కడి మళ్ళీ మీడియాలో చాలా మంది అదే పట్టుకున్నారు కానీ ఎలక్షన్ పిటిషన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. దానం నాగేంద్ర గారి మీద విజయారెడ్డి గారు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. ఏ విషయం మీద? ఆయన మాల్ ప్రాక్టీస్ చేశాడు. అన్ని ఎలక్షన్ పిటిషన్ అంటే అదే ప్రూఫ్ ఛాలెంజింగ్. ఆయన ఎన్నుకోబడిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో అదంతా ఇల్లీగల్ అని చెప్పి ఆవిడ ఛాలెంజ్ చేసింది. ఇది ఒకవేళ పక్కగా దీంట్లో తీయలేదు అనుకోండి, దాంట్లో అయితే బుక్ అయిపోతుంది. వాళ్ళు కొన్ని అసెట్స్ ని డిక్లేర్ చేయలేదు అఫిడవిట్ లో. వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్న కొన్ని అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్లేర్ చేయలేదు. సో అప్పుడు మీరు అఫిడవిట్ లో డిక్లేర్ చేయకపోతే ఏమవుతుంది? నామినేషన్ రిజెక్ట్ అవ్వాలి. నామినేషన్ రిజెక్ట్ అవ్వలేదుగా, ఆరు యాక్సెప్ట్ చేశాడుగా. ఆరు యాక్సెప్ట్ చేసిన నామినేషన్ ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? కోర్టులో ఈపీ ఫైల్ చేయాలి. ఈపీ ఫైల్ చేశారు. అది రేపు మాపు బెంచ్కి వస్తుంది. నాకు తెలిసి 12వ తేదీ బెంచ్ లో ఉంది. అది కూడా అందులో మాత్రం దానం నాగేంద్రకి ఎటువంటి సందేహం లేదు, తప్పించుకునే అవకాశాలు లేవు. రెండు వైపులా ఉంది, కత్తికి రెండు వైపులా పదన్నట్టుగా రెండు వైపులా ఉందా? కానీ ఒక్క విషయం అండి, ఫస్ట్ విషయం ఈ యాంటీ డిఫెక్షన్లా కనీసం ఇది ఉంటుంది అన్న విషయం దానం నాగేంద్రకు తెలియకుండానే ఎంపీగా పోటీ చేశాడా అనేది ఒక డౌట్. ఉన్నా కూడా ఎవరేం చేస్తారు? సపోజ్ ఎంపీ గెలిచారనుకోండి, సపోజ్ గెలవకపోతే అనేది గెలవకపోతే పక్కన పెట్టండి, ఆ ఊపులో ఎవరైనా ఏమనుకుంటారు? గెలుస్తారని అనుకుంటారు. ఎంపీ గెలిస్తే ఏమైంది? ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అయిపోయింది. ఇంకేముంది అక్కడ? అంటే ఒకటే వైపు ఆలోచించండి, రెండో వైపు ఒకవేళ నేను గెలవకపోతే ఆలోచించలేదు. అక్కడ ఆలోచించుంటే ఇంకోలా ఉండేది. అక్కడ ఆలోచించలేదు. ఇప్పుడు ఎవరు బలి చేసిరా, బలి అయ్యింది అనుకోవచ్చా? బలి అవ్వలేదు, బలి చేయలేదు, ఆయనే బలవంతుడు అయ్యాడంత. బలం పెంచుకోవడం కోసము ఎమ్మెల్యే నుంచి ఎంపీకి చంపారు. కదే ఓకే, కానీ అనుకున్నది జరగలేదు. సో మొత్తానికైతే ఖైరతాబాద్కు బై ఎలక్షన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఖైరతాబాద్కు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మళ్ళీ ఎలక్షన్ పిటిషన్ ఉన్నప్పుడు బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉండవు కదా. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ కూడా డిసైడ్ అయిపోయింది అనుకోండి విత్ ఇన్ 1 month లోపల. సో సెకండ్ పర్సన్ ని డిక్లేర్ చేస్తారు. సో విజయారెడ్డి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు మీకు అక్కడ ఎలక్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఇంకో క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే అక్కడ ఎమ్మెల్యే అయిపోయింది కదా. ఒకవేళ వద్దు అనుకుంటే అదే తెరపైకి వచ్చి అదే ఇది అవుతుంది అనుకుంటే మళ్ళీ బై ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటే వీళ్ళే ఈవెన్ ఆయన రిజైన్ చేసిన 6 months లోపల నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎలక్షన్ పిటిషన్ అయిపోయేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పి అక్కడ స్టే వచ్చింది. అప్పుడు అది డిసైడ్ అయిన తర్వాత ఎలక్షన్స్, అంతవరకు నో ఎలక్షన్స్. ఓకే, సో చివరికి ఒక ప్రశ్న ఎట్లా ఉంది అంటే మార్పు కావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు అనేది ఒక 1.8% ఓటు తేడాతోటి, ఓట్ బ్యాంక్ తేడాతోటి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంచుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినాడు.
ప్రజలేమో ఈరోజు రోడ్లపైకి వచ్చి అంటే వీడియోలో, ఎందుకంటే ఎవరు పోయి కవర్ చేయకపోయినా వీడియోలు మస్తు బయటకు వస్తున్నాయి. సరే ఎవరైనా పోయి కవర్ చేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకొని కూడా అనుకుంటారు. బ్యాంకుల చుట్టూ సూసైడ్ చేసుకుంటామని మందు డబ్బాలు పెట్టుకుని రుణమాఫీ విషయం కావచ్చు, ఈరోజు శాలరీస్ రాలేదని ఎవరో సూసైడ్ అటెంప్ట్ చేసుకుని హాస్పిటల్లో నన్ను అడిగితే అన్ని చూస్తుంటే ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? నన్ను అడిగితే ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్ అని అంటాను నేను. వై ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్ అని నేను ఎందుకు అంటున్నానంటే, అనుకున్న విధంగా ప్రజలు అనుకున్న విధంగా పాలన అయితే లేదు. లేనప్పుడు ఫస్ట్ ఎవరు యాక్టివ్ అవ్వాలి? ప్రతిపక్షమే. మరి ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఎందుకు చేయట్లేదు? అన్నిటి మీద ప్రశ్నిస్తలేదా? నాకు తెలిసి అప్ టు ద మార్క్ అయితే ప్రతిపక్షం ఈ రోజు లేదు. అసలు ప్రతిపక్షం లేకుండానే ఈరోజు ప్రభుత్వం అయితే నడుస్తుంది. దాన్ని ఎవరు కాదన్నా అవునన్నా యాజ్ ఎ పొలిటికల్ కన్సల్టెంట్గా నేను మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకుండా ఈరోజు అన్ని డెసిషన్స్ వెళ్తున్నాయనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. ఇదొకటి మీరు చెప్పారు. మొన్న సీఎం జర్నలిస్టులకు ఒక 18 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఒక జర్నలిస్టుల పట్ట అందజేస్తూ ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండా, ఎందుకు మాట్లాడిండా, యూట్యూబ్ అనే పదం పెట్టడానికి లేకుండా కూడా యూట్యూబ్ ఆ ట్యూబ్ వేసుకొని వస్తారని బెటకారంగా చిల్లరగా మాట్లాడిండు. అంటే ఆయనకు లైఫ్ కూడా ఆ ట్యూబ్లే కదా, ఆయనకు ఒక టీం ఉంది, సోషల్ మీడియా టీం ఉంది. ఆయన అసలు ఈరోజు సీఎం అయ్యాడు అంటేనే ఆ యూట్యూబ్ ల పుణ్యమా అని చెప్పే కదా. మల్లన్న ఎవరు? మల్లన్న కూడా యూట్యూబరే కదా. ఇట్లా ఎంతమంది యూట్యూబర్లు ఆయనకు సపోర్ట్ చేస్తే ఇట్లా అవమానించవచ్చు? అంటే యూట్యూబర్ అంటే జర్నలిస్టే కావాలా? ప్రజల సమస్యలు వెలికి తీయాలంటే జర్నలిస్టే కావాలి, ఇంకెవరికి రైట్స్ లేవా? ఎందుకు లేవు? రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 51A అందరు చదవండి. ఆర్టికల్ 51A ఎవరైనా కేసు ఫైల్ చేసుకోవచ్చా? మాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. దట్స్ వాట్ నేను అదే అంటున్నా. ఆర్టికల్ 51A ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్. మీకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అన్నది రాజ్యాంగంలో పొందుపరిచారు. ఖచ్చితంగా దాని కింద మీరు ఎవరి మీద కూడా మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. చాలా బిగ్ సబ్జెక్ట్ నిజంగా. ఇవన్నీ కూడా ఎవరికి ఏ రైట్స్ ఉన్నాయనే దాని మీద నిజంగా చాలా బాగా చెప్పారు. ఎనీహౌ మరొకసారి డీప్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే నిన్న అవమానించిన తీరు కాబట్టి ఆయన ఈరోజు మేనిఫెస్టో ఇచ్చి, ఒకవేళ మీరందరూ అలా అవమానించబడ్డారు అని అనుకున్నప్పుడు గో అండ్ ఫైల్ ఏ కంప్లైంట్. డెఫినెట్ గా అవమానించబడ్డాము. దెన్ గో అండ్ ఫైల్ ఏ కంప్లైంట్. దెన్ ఇప్పుడు జర్నలిస్ట్, ఇప్పుడు నేను జర్నలిస్ట్, నువ్వు అవమానించిన అయినా నేను లైట్ తీసుకుంటా. కాకపోతే జర్నలిస్ట్ అనేటోడే సమస్యలు తీయాలా? రెచ్చగొట్టండి. ఇంకోసారి జర్నలిస్టులు కాకుండా ఎవరన్నా ఈ ట్యూబులు పెట్టుకొని వస్తే ఇట్లనే దాడి చేస్తారని ఇండైరెక్ట్ గా రెచ్చగొట్టిండి ప్రజల్ని. నేను అదే అంటున్నాను. ఇప్పుడు దానికి కూడా జర్నలిస్టులు ఒక సబ్జెక్ట్ అయితే నాన్ జర్నలిస్టులు ఒక సబ్జెక్ట్. ఇప్పుడు రిపోర్టర్స్ ఉంటారు, సపోజ్ అండి జర్నలిస్టే కాదు, సోషల్ యాక్టివిస్ట్ చేయడానికి లేదా? ఎవ్రీ సిటిజన్ బి అనే సోషల్ యాక్టివిస్ట్. ప్రతి సిటిజన్ ఒక సోషల్ యాక్టివిస్టే. చేయడానికి వీలు లేదనేలాగా ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పోతారు, మీరు లోగోలు వేసుకొని మైకులు వేసుకొని ఎట్లా పోతారు అని మాట్లాడుతున్నారు కదా. సోషల్ యాక్టివిస్టులు ఎవరు? ఆర్టీ యాక్టివిస్టులు ఎవరు? వాళ్ళకు చట్టపద్ధతి ఉంది కదా. ఇంకోటి చెప్తాను చూడండి, మీకు ఎవరికి తెలియదు కూడా, విజిల్ బ్లోయర్ యాక్ట్ అని ఒకటి ఉంది. విజిల్ బ్లోయర్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ విజిల్ బ్లోయర్ యాక్ట్ ఏంటంటే మీకు సెక్యూరిటీని కూడా ఇస్తుంది. మీరు ఒక వ్యక్తి మీద ఏదైనా కంప్లైంట్ చేసినప్పుడు ఆ వ్యక్తి నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే ఎవరైనా ఆఫీసర్ల నుంచి కానీ మీకు థ్రెట్ ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంటుంది తెలుసా? చాలా ఉన్నాయి పాయింట్స్. విజిల్ బ్లోయర్ ఇప్పుడు మేము చాలా మనోవేదనకు గురైనాం సీఎం మాట్లాడిన మాటలకి. ఒక సెక్షన్ పీపుల్ మొత్తం కూడా మేము ఒక సెక్షన్ పీపుల్ అందరూ రండి, మీ గ్రీవెన్సెస్ ఏంటో చెప్పండి, గవర్నర్కి కంప్లైంట్ ఇద్దాం. ఆయన మీద ఒకవేళ మీరు మనోభావాలు దెబ్బతిని ఉంటే కదా కేసు ఫైల్ చేయండి. ఎందుకు కేసు ఫైల్ చేయలేకపోతున్నారు? చట్టాలు వర్తించేది కామన్ మ్యాన్కే కాదు, చట్టాలు వర్తిస్తాయి మినిస్టర్లకి కూడా. నేను ఇందాక అదే మీకు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే అది నేచర్ ఆఫ్ గాడ్ అంటున్నారు కాబట్టి ఇది నేచర్ ఆఫ్ గాడ్ కాదు. ఇది నేచర్ ఆఫ్ గాడ్ అయితే ఒకటి కాదు, నేచర్ ఆఫ్ గాడ్ అంటే అది ఆటోమేటిక్ జరిగిపోయింది. కానీ ఇట్స్ యాక్ట్ ఆఫ్ హ్యూమన్. ఇది ఎందుకు యాక్ట్ ఆఫ్ హ్యూమన్ అని అంటున్నామంటే, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఓకే ఏదో నేచర్ వల్ల జరిగిపోయిందని అనుకోవచ్చు, బట్ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ ఇట్స్ నెగ్లిజెన్సీ. నీ నెగ్లిజెన్సీ వల్ల డ్యామేజ్ అవ్వడం కరెక్ట్ కాదు. అది అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎక్కడో కట్టేసిన బోర్డులు కొట్టకొచ్చేసాయని చెప్పేసి అని పాపం వాళ్ళ మీద కేసు పెట్టేసి లోపలేసామంటున్నారు. ఎక్కడో కట్టేసిన బోర్డులని వాడే వాలంటరీగా వదిలిపెట్టాడు కదా. సపోజ్ అదే ప్రామాణికంగా తీసుకుంటే వరదలు వచ్చి చాలా మంది కార్లు కొట్టుకుపోయి ఇంకొకరి ఇల్లు డ్యామేజ్ చేశాయి, మరి వాళ్ళ మీద కేసు పెడతావా? పెడతారా? అట్లే ఉంటది కదా. ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చి మీ తప్పిదాల వల్ల నీళ్ళు వచ్చేసి వేరే వాళ్ళ ఇల్లు డ్యామేజ్ చేసాయి, చనిపోయారు చాలా మంది, మీ మీద 304 కేసు పెట్టాలా? ఇక పోతే ప్రతి దాని మీద రైట్స్ ఉన్నాయి పబ్లిక్. చాలా క్లియర్ గా చెప్పానండి. థ్యాంక్ యూ సో మచ్ జగన్ బాల గారు.